అదేవిధంగా ఆ గ్యాంగ్ మెంబర్స్ సంఖ్య కూడా రోజుకొకటిగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో స్నేక్ గ్యాంగ్ ఎన్కౌంటర్ డిమాండ్ ఓవైపు నుంచి వినిపిస్తోంటే ఆ దుర్మార్గులను ఖతం చేసేందుకు సుపారీ కిల్లర్స్ రంగంలోకి దిగారనే వార్తలు మరోవైపు నుంచి హల్చల్ చేస్తున్నాయి. ఆ వివరాలపై స్పెషల్ ఫోకస్. విష సర్పాలు వీటిని చంపేదెవరు? వాళ్లంతా మనుషులు కాదు, ఆ రూపంలో కనిపించే విష సర్పాలు. అరాచకానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిన రాక్షస జాతికి వారసులు. కబ్జాలు, సెటిల్మెంట్లు, మహిళలపై అకృత్యాలే వారి దినచర్య. అలాంటి వారిని ఏం చేయాలి? జైళ్లలో పెట్టి పోషించాలా? నిలువునా నరికేయాలా? ఇప్పుడిది చర్చనీయాంశంగా మారింది. మహిళా లోకం మాత్రం సెకండ్ థాట్ లేకుండా ఎన్కౌంటర్ చేయమంటోంది. స్నేక్ గ్యాంగ్ అరాచకాలు తవ్విన కొద్దీ బయటకొస్తున్నాయి. ఆ గ్యాంగ్ దుర్మార్గాలే కాదు, అందులో వాటా ఉన్న దుర్మార్గుల సంఖ్య కూడా రోజురోజుకు పెరుగుతోంది. పోలీసుల విచారణలో రోజుకొకటి వెలుగు చూస్తున్న నిజాలే అందుకు నిదర్శనం. తాజాగా పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ షాహీన్ నగర్ లో సైబరాబాద్ పోలీసులు చేపట్టిన కార్డన్ సెర్చ్ లో స్నేక్ గ్యాంగ్ కు చెందిన 5 సభ్యులు అడ్డంగా దొరికిపోయారు. మరోవైపు ఈ గ్యాంగ్ ప్రధాన నిందితుడు ఫైజల్ దయానీతో పాటు ఖాదర్ బాబా ఇళ్లలోనూ సోదాలు చేశారు పోలీసులు. దయానీ ఇంట్లోంచి ఓ స్కార్పియోతో పాటు 2 టూ వీలర్స్, 2 గుర్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఇదిలా ఉంటే స్నేక్ గ్యాంగ్ అరాచకాలు, అకృత్యాలకు సంబంధించి రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తుండటంతో పోలీసులను సైతం షాక్ తినిపిస్తోంది. గ్యాంగులోని ప్రతి ఒక్కరూ కూడా ఇల్లీగల్ పనులు చేస్తున్నట్టు దర్యాప్తులో తేలింది. ఫైసల్ దయానీ లీడర్షిప్ లో వీరంతా మహేశ్వరం, పహాడీ షరీఫ్, షాహీన్ నగర్, చాంద్రాయణగుట్ట, బార్కస్ ఏరియాల్లో వీరి ఆగడాలు కొనసాగాయి. ఏ ఫామ్ హౌస్ లోకి జంటలు వచ్చినా తమకు సమాచారం వచ్చేలా నెట్వర్క్ ఏర్పాటు చేసుకున్నారు. పరిస్థితులు తమకు అనుకూలంగా ఉంటే చాలు పాములతో సహా వారి ముందు వాలిపోతారు. పాములతో బెదిరించి అత్యాచారాలకు పాల్పడటం, ఆ తర్వాత బ్లాక్ మెయిలింగ్ చేయటం వీరి హాబీగా మారింది. అత్యాచారాల విషయంలో వీడియో తీసి వాట్సాప్ ద్వారా అందరూ షేర్ చేసుకునేవారు. ల్యాండ్ సెటిల్మెంట్లలోనూ వీరి అస్త్రాలు మామూలే. ఈ గ్యాంగ్లో మొత్తం 20 మంది సభ్యులున్నారని, ఎక్కువ మంది రియల్టర్లేనని గుర్తించారు పోలీసులు. పోలీసుల వాయిస్ అలా ఉంటే డెవిల్స్ ను పక్కన పెట్టుకుని స్టేట్మెంట్స్, హెచ్చరికలేంటి, ఎన్కౌంటర్ చేసి పారేయండని మహిళా లోకం నినదీస్తోంది. ఎలాంటి వారిని జైళ్లలో పెట్టి పోషిస్తే బాధితుల గుండెలు రగిలిపోతున్నాయని అంటున్నారు. మహిళా సంఘాలే కాదు, విద్యార్థి సంఘాలు సైతం స్నేక్ గ్యాంగ్ను ఉరితీయాలని డిమాండ్ చేస్తున్నాయి. చట్టపరమైన చర్యలు లేకుంటే ఎలాంటి నేరాలు చేసేవారికి ఆసరాగా మారుతుందని, చట్టం తమ చుట్టంగా చేసుకుని చండాలపు పనులు చేసేవారి సంఖ్య పెరుగుతుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు మాత్రం స్నేక్ గ్యాంగ్ అరాచకాలపై సమాచారం ఉన్నా ఫిర్యాదులు మాత్రం ఉండటం లేదన్నారు. ఇప్పటి వరకు కేవలం 5 మాత్రమే తమకు ఫిర్యాదు చేశారని, బాధితులు ముందుకొచ్చి ఫిర్యాదు చేస్తే కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. ఫిర్యాదు చేసిన వారికి పూర్తి స్థాయిలో రక్షణ కూడా కల్పిస్తామని హామీ ఇస్తున్నారు. స్నేక్ గ్యాంగ్ ను ఉరితీయాలని ఒకవైపు, లేదు